మనందరూ తెలుసు లాస్ట్ వీక్లో సౌదీ అరేబియాలో అమెరికా రష్యా మధ్య చర్చలు స్టార్ట్ అయ్యాయి ఉక్రెయిన్ వార్కి సంబంధించి. రష్యాకి సంబంధించి ఖచ్చితంగా వార్ ఎండ్ చేయాలని, ఉక్రెయిన్ యుద్ధం ఎండ్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే వెరీ రీసెంట్గా 2 రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంటరిమ్ పీస్ కోసం మేము రెడీగా ఉన్నాం, మేము ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేస్తాం, మేము 4 వారాలు 5 వారాల్లో ఖచ్చితంగా మేము ఆయుధాలు పక్కన పెట్టేస్తాం, కంప్లీట్గా సీజ్ ఫైర్ చేస్తాం అని చెప్పి జెలెన్స్కీ ప్రకటించడం జరిగింది. అయితే పుతిన్ మాత్రం దీనికి ఇమీడియట్గా ఒప్పుకోవట్లేదు. ఆయన డిమాండ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని డిమాండ్లు ఆయన అడుగుతున్నారు. ఎటువంటి పరిస్థితిలో ఉక్రెయిన్ని నాటోలో చేర్చవద్దని, ఉక్రెయిన్కి అసలు ఎటువంటి పరిస్థితిలో నాటోలో స్థానం ఇవ్వొద్దని ఫస్ట్ డిమాండ్ అనమాట. రెండోది, ఉక్రెయిన్ భూభాగంలో ఏ ఫారెన్ ట్రూప్స్ ఉండకూడదని, ఉక్రెయిన్ టెరిటరీలో ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఏ ఫారెన్ ట్రూప్స్ ఉండకూడదు. మూడోది, రష్యా ఉక్రెయిన్లో ఏదైతే ఆక్యుపై చేసిందో కొన్ని ప్రాంతాలు, అంటే 10 సంవత్సరాల క్రితమే క్రిమియాను ఆక్యుపై చేసింది, ఆ తర్వాత డొనెట్స్క్, లుహాన్స్క్ ఇలాంటి ప్రాంతాలన్నీ ఆక్యుపై చేసింది. అంటే ఇప్పుడు దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా చేతిలో ఉంది. ఇది నేను ఇంకెవ్వను, ఎలాంటి పీస్ వచ్చినా సరే ఈ భూభాగాన్ని మీరు గుర్తించాలన్నట్టు రష్యా ప్రకటిస్తోంది.